ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. श्रीमहासरस्वत्यै नमः. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओम्. अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखतन्तीर्थं भारतीतीर्थमाश्रयेत्. ఓం శ్రీ శారదాంబాజీ నమో నమః. అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మనకి అన్ని శుభాలు కలగాలి అంటే నేను చాలా రోజులు అయింది వీడియోలు తీసి కూడా నేను చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. దగ్గరికి నా సబ్స్క్రైబర్స్కి కానీ ఇతరులకి కొత్త వాళ్ళకు కూడా నా విషయం తెలియజేయడానికి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వస్తే ఒక మంచి విషయంతో రావాలి అనే ఆలోచనతో ఈ సంవత్సరంలో మొదటి వీడియోగా మీకు ఉన్న కష్టాలు ఎలా తీరాలి, గణపతి అనుగ్రహం తొందరగా ఎలా పొందాలి, అది లలితాపూర్వకంగా గణపతి మనకి అనుగ్రహించే ఒక మంచి ఉపాయం దొరికినది. అంటే ఇది ఏ మంత్రశాస్త్రంలోనూ మంత్ర సాధనలోనూ లేదు. ఇది ఎవరి దగ్గర నుంచో ఒక మంచి సాధకుడి దగ్గర నుంచి అట్లా వస్తూ పరంపరగా వస్తుంది. లలితా సహస్రనామంలోని కొన్ని గణపతి మంత్రాలు ఉన్నాయి. గణపతిని ఉద్దేశించి మంత్రాలు కాదు, గణపతిని ఉద్దేశించి శ్లోకాలు ఉన్నాయి. దాంట్లోనే గణపతి బీజాక్షరాలు దాగున్నాయి అని. ఎలాగూ లలిత సహస్రనామం మొత్తం బీజాపూరితమే. అథవా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని గ్రహాలకు శాంతులు చేసినా, చండీ చేసినా, చిన్నమస్త ఇత్యాది సమస్త దేవతలు చేసినా కానీ మీకు ఫలితము రావట్లేదు అంటే దానికి ఒక మంచి ఉపాయం ఉన్నది. శీఘ్రంగా మహాగణపతి అనుగ్రహం మీకు పొందాలి అంటే ఏది కూడా శీఘ్రంగా రాదు, ఏది కూడా శీఘ్రంగా మీరు పొందలేరు. కాబట్టి శీఘ్రంగా సనాతన ధర్మంలో శీఘ్రంగా ఫలితం వచ్చింది అంటే అది శీఘ్రంగా పోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎంత శీఘ్రంగా వచ్చిందో అంత శీఘ్రంగా పోతుంది. శీఘ్రంగా కాకుండా దీర్ఘకాలికంగా వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో, నిదానంగా మనశ్శాంతి, ఆనుకూల్యత, డబ్బులు కొద్దిగా రావడము, ఇంట్లో ప్రశాంతత, ఇవన్నీ కూడుకుని వస్తూ ఉంటేనే అది శాశ్వతంగా ఉండే అనుగ్రహము, దైవానుగ్రహం అలా ఇస్తారు. శీఘ్రంగా వచ్చిందంటే అది ఉండేది కాదు. కాబట్టి నేను చెప్పబోయే పరిహారం కూడా ఈ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పనులైనాయి. పనులంటే లౌకికంగా ప్రస్తుత జీవనానికి పనికొచ్చే పనులు, ఇతరత్రా మోక్షానికి లేదా అఖండ సాధనగా గణపతి ప్రత్యక్షానికి దీనికోసం కాదండి. ఇది నేను చెప్పేది కూడా సామాన్య జనానికి మాత్రమే. పండితులకి, వేద అర్చకులకి లేదా వేద పండితులకి, పురోహితులకి ఇవి అవసరం లేదు. వాళ్ళు గాయత్రి జపం చేసుకుంటారు, వాళ్ళ స్థానంలో వాళ్ళు బాగున్నారు. అయితే ఇప్పుడు ఇది నేను చెప్పేది ఏంటంటే, సామాన్య ప్రజలు ఇంట్లో నిత్యం ఏం చేసుకోవాలి, ఏ దీక్ష చేస్తే మాకు శీఘ్రంగా గణపతి అనుగ్రహం పొందుతాం అన్న దాని గురించి నేను చెప్తున్నాను. ఈ గణపతి శ్లోకం ఏదైతే ఉందో, ఎవరైతే చేస్తారో వారికి శీఘ్రంగా చెప్తున్నానో, ఖచ్చితంగా మీరు కనుక ఖచ్చితంగా 27 రోజులు ఈ శ్లోకాన్ని మాత్రం పఠిస్తే, ప్రతి ఈ 27 రోజుల్లో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు గణపతి దేవాలయానికి వెళ్ళి 108 అరటి పండ్లు మీకు కుదిరితే హారంగా వేసి, ఒక కదలీఫల హారం అని చేసి 108 మూడు హారాలు అయితే 3 వేసి, లేదా 108 అరటి పండ్లు మీ స్తోమతను బట్టి 108 మేము పెట్టుకోలేముండి అంటే 27 అరటి పండ్లు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. బుధవారం ఉదయం గణపతి ఆలయానికి వెళ్ళి
ఆ 27 పళ్ళు స్వామివారికి ఇచ్చి స్వామివారి ప్రీత్యర్థమే మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో అది కోరుకొని అర్చననో లేదా ప్రదక్షిణాలో చేసుకోండి. ఇలా 27 రోజులు నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని లేదా శ్లోకాన్ని పఠిస్తూ రోజు 108 సార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం పూట చేయొచ్చు లేదా సాయంత్రం పూట చేయొచ్చు. దీనికి నియమాలు ఎటువంటివి లేవు. కాకపోతే మాంసాహారం ఇత్యాది, మద్యపానం ఇత్యాది అవన్నీ కూడా చేయకూడదు. ఇంకా ఇత్యాది మీరు దీక్షలో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు ఉంటాయో అంత కఠినంగా ఉండకపోయినా కానీ ఉపవాసాలు ఇత్యాది అవసరం లేదు ఇంట్లోకి. ఈ 27 రోజులు మీరు చేస్తే మీకు శీఘ్రంగా ఫలితం వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది జరిగినది కాబట్టి మీకు చెప్తున్నాను. లేదా నేను ఊరికేనే అల్లాటప్ప మాటలు తీసుకొని వీడియోలోకి రాను నేను. కాబట్టి మీరు ఈ మంత్రం చేసుకోండి. ఇది లలితా సహస్రనామంలోనిది. ఇప్పుడు చెప్తాను, దయచేసి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ప్రోత్సహిస్తే ఇంకా కూడా మంచి మంచి వెతికి మంత్ర సాధనలో నుంచి పుస్తకాల్లో నుంచి చూసి ఎవరికి అనుకూలంగా వాళ్ళకి అది చెప్తాను. ఇప్పుడైతే గణపతి కొత్త సంవత్సరం కాబట్టి మీ ఇంట్లో అందరూ కూడా నిర్విఘ్నాలన్నీ తొలగిపోవాలి, మీ కార్యాలన్నీ సాధించాలి. ఇది చాలా ఉపయోగపడుతుంది. గృహిణులకు వారికి ఆనుకూల్యత కోసం ఈ శ్లోకం నిత్యము పఠిస్తే మామూలుగా అయితే 108 సార్లు సరిపోతుంది. మీకు ఇంకా సమయం ఉందంటే ఇంకా కూడా చేసుకోవచ్చు, ఇంకా శీఘ్రంగా ఫలితం వస్తుంది. కానీ 27 రోజులు మాత్రము ఖచ్చితంగా చేయాలి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇది లలితా సహస్రనామంలోని 30వ నామము. కాబట్టి ఇది మీరు చేసుకుంటే 27 రోజులు ఖచ్చితంగా 108 సార్లు కుదిరితే ఇంకెక్కువ కూడా చేసుకుంటే శీఘ్రంగా ఫలితం వస్తుంది. అందరికి కూడా నూతన సంవత్సర అందరికి కూడా విజయ గణపతి దేవత శ్రీ వీరాంజనేయ స్వామి దేవత అనుగ్రహం అందరికీ ఉండాలని, నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా సదా పరమేశ్వరుడు కృప కలగాలని కొత్త సంవత్సరము అందరికి కూడా ఆశీర్వచనాలు అందిస్తున్నాం. ఓం శతమానం భవతి శతానః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి.